అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్రదేశం, శత్రుదేశమని చూడకుండా అన్ని దేశాలపై సుంకాలు బాధేస్తున్నారు. దారికి వచ్చారా ఓకే, లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్ డీల్ కుదరకపోతే దబిడిదిబ్బిడే అంటున్నారు. భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదన్నారు ట్రంప్. ఆగస్టు 1లోపు ఒప్పందం కుదరకపోతే గరిష్టంగా 25% సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. 20 నుంచి 25% సుంకాలు విధించే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తమపై భారీగా సుంకాలు విధించిందని ట్రంప్ ఆక్షేపించారు. ఆగస్టు 1 సుంకాల విడుదల లిస్టులో యూరోపియన్ యూనియన్, మెక్సికో ఉన్నాయి. EU నుంచి కంపెనీలు కొట్టుకట్టేసి అమెరికా బాట పట్టేలా వ్యూహం పన్నారు ప్రపంచ పెద్దన్న. ఇక మన దేశంపై ట్రంప్ బాధుడు తగ్గించడానికి మన వాళ్ళు చర్చల మంత్రం పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, మెక్సికో ఉత్పత్తులపై 30% టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని ఆ దేశానికి రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. యూరోపియన్ యూనియన్లో 22 సభ్య దేశాలు ఉన్నాయి. EU నుంచి వాహన, ఔషధ, వైద్య కంపెనీలు అమెరికాకు తిరిగి వచ్చేలా వాళ్ళపై భారీగా టారిఫ్ వడ్డించారు. పన్నుల భారం తట్టుకోలేక ఆయా కంపెనీలు అమెరికాలో తమ ఉత్పత్తులను తయారు చేస్తాయని ఈ ఎత్తుగడ పన్నారు. ఇప్పటిదాకా 24 దేశాలతో పాటు EUపై టారిఫ్లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్లు ఒకే రకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే దిగుమతులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదంటున్నారు. ఇక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అమెరికా, భారత్ చాలా నెలలుగా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో పూర్తిస్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మార్గం సుగమం అవుతుందంటున్నారు. అయితే పూర్తిస్థాయి ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుందో క్లారిటీ లేదు.